హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ విశ్వం నీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటుంది. ఆ రహస్యం ఏంటో ఇప్పుడే విను. అర్థం చేసుకోండి. ఈ వీడియో మీరు చూసారంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు. మీరు ఈ క్షణంలో ఈ సందేశాన్ని వింటున్నారని అర్థం చేసుకోండి. ఇది సాక్షాత్ ఆ యొక్క దైవ నిర్ణయం, ఆ విశ్వ నిర్ణయం, ఆ యూనివర్స్ నిర్ణయం. ఈ వీడియో మీ వద్దకి ఆ విశ్వమే చేర్చింది. ఎందుకంటే మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మీ జీవితంలో ముందుకు ఏం జరగబోతుందో దాని సూచన మీ వద్దకు చేరుకుంటుంది. ఈ టైంలో మీకు ఏమనిపిస్తుంది? మీ జీవితంలో ఏ ఏ మార్పులు వస్తున్నాయో అవన్నీ వృధా కాదు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా శ్రద్ధగా వినండి. ఆఖరి వరకు వినండి. ఈ ఈశ్వరుడు తన సృష్టితో ఎల్లప్పుడూ సంభాషిస్తాడు, కానీ ఆయన నేరుగా వచ్చి నీ చెవిలో చెప్పడు. ఆయన సూచనల ద్వారా, సంఘటనల ద్వారా ఈ విశ్వం ద్వారా నీకు మాట్లాడతాడు. ఈరోజు అదే దివ్యశక్తి నిన్ను ఇక్కడకు పిలిచింది. దీని అర్థం ఏంటి? నీ జీవితంలో చాలా పెద్ద మార్పు జరగబోతుంది. మీరు ఆలోచిస్తుంటారు, యూనివర్స్ నాతో ఎందుకు మాట్లాడుతుంది? నేను ఎంత ప్రత్యేకమైన వాడినా కాదే. ఇదే రహస్యం. యూనివర్స్ ప్రతి బిడ్డను ప్రేమిస్తాడు. అతడు తాను చిన్నవాడిగా భావించినా సరే భగవంతుని దృష్టిలో ప్రతి ఆత్మ అమూల్యమైనది. ఒక ఆత్మకు సమయం వచ్చినప్పుడు దానికి సరైన దిశ చూపించడానికి బ్రహ్మాండమే సూచనలు పంపుతుంది. బహుశా ఇది ప్రస్తుత జీవితంలో గందరగోళంగా ఉండొచ్చు, కానీ బహుశా మీరు మీ హృదయంలో ఒక ప్రార్థన చేశారు అనుకోండి. ఇక ముందు ఆలోచిస్తుంటారు ఏమవుతుంది అని. అప్పుడు మీకు ఈ సందేశం అందుతుంది. భగవంతుడు మీతో ఇలా చెప్పాలనుకుంటున్నారు. మీరు నడుస్తున్న మార్గం కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని ప్రతి అడుగు మీ జీవితం యొక్క పెద్ద చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరం. ముందుకు వచ్చే మార్పులు మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది శిక్షగా భావిస్తారు, కానీ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, యూనివర్స్ ఇలా అర్థం చేసుకోమంటుంది. ఈ కష్టాలు నీలో దాగి ఉన్న శక్తిని బయటికి తీసుకురావటానికి, నీకు ఎంత దుఃఖం అనుభవించావో, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నావో అవన్నీ ముందు వచ్చే సుఖం, విజయానికి మార్గం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు యూనివర్స్ మీతో ఇలా చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు మీ భయాలను, సందేహాలను, పరిమితులను వదిలేయాల్సిన సమయం. ఆయన మీకు ఒక కొత్త ప్రారంభం ఇవ్వబోతున్నాడు. మీరు ఊహించిన అవకాశాలు మీకు విశ్వం ఇవ్వబోతుంది. ఈ వీడియో మీకు కేవలం మాటలు మాత్రమే కాదండి, ఇది ఒక దివ్య సందేశం. ఈ క్షణంలో మీకు యూనివర్స్ మీ నమ్మకాన్ని మరింత బలపరచాలనుకుంటుంది. మీ భవిష్యత్తు మీ గతం కంటే చాలా ఉజ్వలంగా ఉంటుంది. బహుశా మీరు చాలా కాలంగా ఓపికగా పాటించారు. కొన్నిసార్లు మీరు విరిగిపోయారు, ఓటమిని అంగీకరించాలనుకున్నారు. కానీ విశ్వం మీ ప్రతి ఆహృతి, ప్రతి ప్రార్థన విన్నది. ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటుంది విశ్వం ఏంటి? మీ ఎదురుచూపు ముగిసే సమయం వచ్చింది. మీ లైఫ్లో మీ దిశను, మీ ఆలోచనలు, మీ విధిని అంతా మార్చేసే మార్గం రాబోతుంది. మీకోసం యూనివర్స్ ఊహించని విషయాలను రాసింది. బ్రహ్మాండంలో అత్యంత అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనిషి ఓటమి అంగీకరించబోయే సమయంలోనే భగవంతుడు దారులు తెరుస్తాడు. అదే ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుంది. నీ లైఫ్ యొక్క కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా, ఏం ముగిసిపోయిందని అనుకున్నా సరే గుర్తుంచుకోండి, యూనివర్స్ ఎల్లప్పుడూ చివరి మాటగా చెబుతూ ఉంటుంది. ఈ సందేశం నీకు ఇలా చెబుతుంది, కథ ముగియలేదు, అసలు ప్రారంభం ఇప్పుడే జరగబోతుందని. కాబట్టి శ్రద్ధగా వినండి. మీకు భగవంతుడు నమ్మకాన్ని కాపాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే ముందుకు వచ్చే కాలంలో మీకు అలాంటి వ్యక్తులు, అవకాశాలు, అద్భుతాలు లభిస్తాయి. అవి మీకు భగవంతుడు నిజంగా మీతో ఉన్నాడని నమ్మకం కలిగిస్తాయి. మీరు కోల్పోయిన మార్గం మళ్ళీ మీ ముందు తెరుచుకుంటుంది. మీరు కోల్పోయిన దానికంటే మెరుగైనది మీ వద్దకు వస్తుంది. మీరు చేసిన ప్రతి ప్రార్థన వినపడింది ఈ విశ్వానికి. ఇప్పుడు ఈ విశ్వం మీ కాడ వాగ్దానం చేస్తుంది, ఇక మీ జీవితంలో మీరు ఊహించని అన్నీ వస్తాయి. మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీకు గందరగోళంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ముగిసిపోయినట్లు అనిపించవచ్చు. మీ ఆశలు తగ్గట్లు జరగట్లేదు అని కూడా అనిపిస్తుంది. కానీ ఈ అడ్డంకులు నిజానికి మీ ఆత్మని సిద్ధం చేసే సమయం. మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే భగవంతుడు మీ ఆలోచన, ఓపిక, నమ్మకాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాడు.
ఈ బ్రహ్మాండంలోని ప్రతి శక్తి, ప్రతి ఊర్ల మిమ్మల్ని ఒక కొత్త మార్గంలో నెట్టేస్తుంది. ఈ యొక్క సృష్టి మీకు ఈ విధంగా చెబుతుంది. ఇక చింత చేయవద్దు. ఎందుకంటే మీరు సంవత్సరాలుగా కోరిన దాన్ని బీజాలు మీరు ఇప్పుడు వేశారు. ఇప్పుడు దాని ఫలితాలు చూసే సమయం వచ్చింది. మీరు ఎప్పుడైనా గమనించారా? జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చినప్పుడల్లా దాని తర్వాత ఒక కొత్త ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి అతి చీకటి సమయంలో తర్వాత సూర్యుడు, తర్వాత చంద్రుడు ఇలా వరుసగా రావటం జరుగుతూ ఉంటుంది. మీ జీవితం యొక్క కొత్త సవేరా సమయం ఉంది. మీరు ఆలోచిస్తుంటారు ఈ మార్పు ఎలా వచ్చింది అని. ఈ మార్పు మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న సంఘటనల నుండి నెమ్మదిగా ప్రారంభమవుతుంది. గతంలో మీరు విస్మరించిన సూచనలు కనిపించడం మొదలవుతాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆయన మీకు మార్గం తెరుస్తాడు. ఊహించని అవకాశాలు మీ మంత్రి పైకి తీసుకెళ్తాయి. ఈ విశ్వం మీతో ఇలా చెబుతుంది, ఇవన్నీ మొదలైనప్పుడు భయపడొద్దు. ఇవన్నీ సంయోగాలు కావు. ఇది బ్రహ్మాండం యొక్క ప్రణాళిక. ఏది వృధా కాదు. ప్రతి యొక్క సంఘటన, ప్రతి కష్టం, ప్రతి సంతోషం, ప్రతి పెద్ద చిత్రం భాగంగానే మీ ఆత్మ ప్రస్తుతం ఒక గాఢమైన యాత్రలో ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఒంటరిగా అనిపిస్తుంది. ఎవరు మీ మాట అర్థం చేసుకోరు. కానీ ఈ ఒంటరితనం నిజానికి మీ శుద్ధీకరణ. అసలు శక్తిని గుర్తించాలంటే ఎలా? మీ శక్తిని తెలుసుకోవాలనుకున్న తర్వాత ఏ పరిస్థితి మిమ్మల్ని కదిలించలేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో చాలామంది నెమ్మదిగా మీ జీవితం నుండి దూరం అవుతారు. ఇది కూడా భగవంతుని ప్రణాళికే. తప్పుడు వ్యక్తులు మీ జీవితం నుండి తొలగిపోతే సరైన వ్యక్తులు వస్తారు. మీరు కొన్ని సంబంధాలు, పరిస్థితుల్లో, అలవాటుల్లో బంధితులై ఉన్నారు కదా. భగవంతుడు మిమ్మల్ని ఈ బంధాల నుండి విముక్తి చేయాలని విశ్వం ద్వారా ఈ యొక్క సందేశం. దుఃఖపడకండి, బాధపడకండి. దాన్ని ఒక సూచనగా తీసుకోండి. మీకోసం కొత్తదిగా రాబోతుంది. ఇలా అంటున్నాడు విశ్వం. చాలా సహించారు, కానీ ఇక మీద మీరు ఏ స్థాయిలో సృష్టింపబడ్డారో చూడండి. మీ కళ్ళ నుండి రాలిన ప్రతి కన్నీటి భాగం ఈ విశ్వం చూస్తుంది. ఈ కన్నీళ్లను నేను నీకు నవ్వుగా మారుస్తాను. ఎన్నిసార్లు ప్రార్థించావు కదా, నా జీవితం మారిపోతే బాగుండు అని. ఇక మీ ప్రార్థనలు ఎక్కడికి పోవు. మీ ప్రతి మాట నేను విన్నాను. ఇప్పుడు మీ ప్రార్థనకు జవాబు లభించిందని విశ్వం సమాధానమిస్తుంది. కొన్నిసార్లు మీకు అకస్మాత్తుగా మనసులో శాంతి కలుగుతుంది కదా. ఏ కారణం లేకుండా సంతోషం అనిపిస్తుంది. ఇదే సూచన. ఇదే భగవంతుడు విశ్వం ద్వారా పంపే సూచన. ఆయన మీ తలపై చెయ్యి పెట్టి ఆశీర్వాదం ఇచ్చే సూచన. మీకు అవకాశాలు లభిస్తాయి. వాటిని నమ్మడం కష్టంగా అనిపించవచ్చు, కానీ అలాంటివి జరిగినప్పుడు వాటి సంయోగంగా భావించకండి. ఇవన్నీ భగవంతుని కృప వల్ల జరుగుతాయి. మీరు కృతజ్ఞత చేసినప్పుడు మీ కృప మరింత పెరుగుతుంది. మీ భవిష్యత్తు కేవలం భౌతిక వస్తువులతో నిండి ఉంటుంది. అది మిమ్మల్ని సాత్వికంగా మారుస్తుంది. మీ ఆలోచన, మీ దృక్పథం, మీ జీవన విధానం అన్నీ మారిపోతాయి. ఇదే మీకు అసలు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు భగవంతుడు మీతో ఇంకా ఇలా చెప్పాలనుకుంటున్నాడు. మీరు క్షమించుకోవాల్సిన సమయం కూడా వచ్చింది. బహుశా గతంలో మీరు కొన్ని తప్పులు చేశారు. మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారు. కానీ భగవంతుడు మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని ఆదరించడానికి ఉన్నాడు అని. మిమ్మల్ని మీరు క్షమించుకోండి, ముందుకు సాగండి. మీ భవిష్యత్తు, మీ గతం చాలా ఉజ్వలంగా ఉంటుంది. మీరు ప్రస్తుతం నడుస్తున్న మార్గం మిమ్మల్ని ఒక గమ్యానికి చేరుస్తుంది. ప్రస్తుత మార్గం మసకబారినట్లు అనిపించినా, కానీ ఈ మసకబారితనం కూడా తాత్కాలికమే. నెమ్మదిగా అంతా స్పష్టంగా కనిపిస్తుంది. భగవంతుడు మీతో ఇలా చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీ శక్తిని ఇతరుల సాయం కూడా ఉపయోగించాలి. మీరు మరొకరి జీవితంలో వెలుగును అందించినప్పుడు బ్రహ్మాండం మీకోసం మరింత పెద్ద వెలుగును పంపుతుంది. ఇదే భగవంతుడి ప్రణాళిక. కాబట్టి ఈ సందేశం వింటున్నప్పుడు మీ హృదయాన్ని తెరవండి. నమ్మకంతో ఉండండి. ముందుకు వచ్చే కాలం మీ జీవితంలో ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి, ప్రతి విజయానికి ఏ మెట్టునైతే భగవంతుడు ఇలా అంటున్నాడో, ఇప్పటి వరకు జరిగిందంతా మిమ్మల్ని సిద్ధం చేయటానికి. ఇక ముందు జరగబోయేది మిమ్మల్ని ఉన్నతాలకు తీసుకెళ్తుంది. ఇదికి మీ కథ ముగిసిపోయిందని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడే ఆరంభం. ఇక మీ జీవితంలో అన్ని సంతోషాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక నిశ్చింతగా ఉండండి. ప్రతిదానికి కృతజ్ఞత చెప్పుకోండి. భగవంతుడు మీకు
ఈ విశ్వం ద్వారా పంపిన సందేశంలో అర్థం ఇదే. డబ్బు, నగలు, అవకాశాలు, ఆదాయం, విజయం అన్నీ మిమ్మల్ని వరుస్తాయి. మీ జీవితంలో సంతోషం నిండి ఉండాలని కూడా ఈ విశ్వాన్ని ప్రార్థించండి. అలాగే ఈ విశ్వం దగ్గర కృతజ్ఞతతో ఉండాలని చెప్పుకున్నాం కదా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. ఈ డబ్బు, నగలు, ఐశ్వర్యం, అవకాశాలు, ఈ మంచి ఆరోగ్యం, సంతోషం అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.